బాస్ డ్రగ్స్ వ్యవహారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టాలీవుడ్ నటుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నటుడు రాహుల్ రామకృష్ణ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ప్రజలకు ఆదర్శంగా ఉండాలని మాట్లాడితే కొందరు హీరోలు దానిని తప్పుగా అర్థం చేసుకుని వాగుతున్నారని మండిపడ్డారు. తమపై అనుమానం ఉంటే ఏ టెస్టుకైనా తాను సిద్ధమని చెప్పారు. ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. తనను విమర్శించే ముందు సదరు నటులు కూడా టెస్టులు చేయించుకుని తమ నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లై డిటెక్టర్ టెస్టుల గురించి మాట్లాడుతున్న వారు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాయి. దానికి కూడా తాను సిద్ధమని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సవాల్ విసిరారు. సినిమా యాక్టర్కైనా సోషల్ మీడియాలో మేము టెస్ట్ చేసుకుంటాము, మీరు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ ముందు ఏమైనా టెస్ట్ చేసుకుంటారా? నేను ఒక ఆదర్శంగా మనం ఉండాలి. నేను ఎవరు పర్సనల్గా ఏం మాట్లాడలేదు, ఆదర్శంగా ఉండాలి. మనము టెస్ట్ చేసుకొని పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ మనం ఫాలో అవుతారు. డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం చేయొచ్చు అని చెప్పడం. నేను టెస్ట్ చేసుకుని నా రిపోర్ట్ పెట్టాను. మీరేమన్నా మాట్లాడేది ఉంటే నాతోని మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకొని మీ రిపోర్ట్స్ బయట పెట్టిన తర్వాత నాతో మాట్లాడి, మీరు టెస్ట్ చేసుకోకుండానే మేము టెస్ట్ చేసుకుంటా నువ్వు ఇంకొక టెస్ట్ చేసుకుంటావా అని ఇప్పుడు ప్రజలకు అందరికీ అనుమానం వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు టెస్ట్ చేసుకునే దానికి ముందుకు వస్తారు. నేను చేస్తున్నాను, నేను టెస్ట్ చేసుకున్నాను, రిపోర్ట్ నేను పెట్టినాను. మీరు టెస్ట్ చేసుకోకుండా పబ్లిక్ అనుకుంటారు మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటుందా అని. మీరు తీసుకున్నప్పుడు మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు భయం ఏముంది? సరే ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేలు మీరేం టెస్ట్ అని ఏ టెస్ట్ చెప్పరాదా? ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా చెప్పు. బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నా, షుగర్ టెస్ట్ చేసుకోవాలన్నా, మన డ్రగ్స్ టెస్ట్ నేను చేసుకున్నాను, నిన్న చేసుకునే మాట్లాడాను. ఇంకేం టెస్ట్ చేసుకోవాలో నువ్వు చెప్పు, నాకైతే తెలియదు ఈ టెస్ట్ తప్ప. హార్ట్ టెస్టా లేకుంటే ట్రీట్మెంట్ టెస్టా ఏ ఉంటే మేము టెస్ట్కి నేను రెడీ. కానీ ఇప్పుడు నేను డ్రగ్ టెస్ట్ చేసుకున్నాను, నెగిటివ్ వచ్చింది, రిపోర్ట్ బయట పెట్టినాను, దాని గురించి మాట్లాడాను. అది కాకుండా ఏదేదో మాట్లాడుతున్నాను. నువ్వు అది చేస్తావా, లై డిటెక్ట్ టెస్ట్ పెట్టాలనా అని ఒక ఆయన అడిగాడు. ఏమ్రా లై డిటెక్ట్ టెస్ట్ పెడతారా? మాకు పెట్టుకోండి, లై డిటెక్ట్ టెస్ట్ ఎక్కడ తీసుకురండి, పెట్టుకోండి. మేమేం చెప్తున్నాము, నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. మీరు టెస్ట్ చేసుకొని మీది ఏందుందో బయట చెప్పండి పబ్లిక్ అంటున్నా. అది కూడా ఆదర్శంగా ఉండాలి. మీరు తీసుకోరని నాకు తెలుసు, రిపోర్ట్ ఇచ్చేదానికి ఎందుకు వెనక పోతున్నారు మీరు? కాబట్టి రిపోర్ట్ తీసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మాట్లాడండి. పెట్టకుండానే నువ్వు వస్తావా నేను వస్తావా అని అనకండి. నేను వచ్చి ఆల్రెడీ టెస్ట్ చేసుకున్నాను. మీరు నిజంగా మీరు తీసుకోరు, మీరు కరెక్ట్గా ఉన్నారంటే టెస్ట్ చేసుకొని ప్రజలు ప్రూవ్ చేసుకోండి. సినీ హీరోలు వారి సినిమా రిలీజ్ కు ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, వారి అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాము డ్రగ్ టెస్ట్ చేసుకోవడానికి సిద్ధం, రాజకీయ నాయకులు లై డిటెక్టర్ విచారణలకు సిద్ధమా అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ సవాల్ విసిరారు. దీనికి మంచు విష్ణు కూడా మద్దతు తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలపై సినీ నటుల సవాలును స్వీకరించి ప్రతి సవాల్ విసిరారు అనిరుద్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, మొత్తంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టాలీవుడ్ నటుల మధ్య మాటల యుద్ధం ముదురుతుందని చెప్పాలి. ఆ మాటల యుద్ధానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం టాలీవుడ్ హీరోల మధ్య అదేవిధంగా నేతల మధ్య ఈ డ్రగ్స్ వ్యవహారం కాస్త చిలికి గాలివానగా మారుతుంది. చర్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ సినీ హీరోలు సినిమా రిలీజ్ కు ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన చెప్పడంతో ఈ వ్యవహారం ఇది కాస్త పూర్తి స్థాయిలో ఒకవైపు సినీ హీరోలకు మరియు అదేవిధంగా నేతలకు మధ్య ట్విట్టర్ల వేదికగా కూడా మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చారంటే ఆయన మొదటగా మాట్లాడినటువంటి దానికి సినీ వర్గాలలో హీరోగా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా పూర్తిగా ఫైర్ అయ్యాడు. మీరు ముందుగా ఈ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలంటూ కూడా ఆయన చెప్పాడు. దీనికి జడ్చర్ల ఎమ్మెల్యే ఇప్పటికే తను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ నెగిటివ్ గా వచ్చింది, మీరు కూడా మాటపై నిలబడి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి కూడా ఆయన సవాల్ను విసిరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక దీనికి తోడు నటుడు రాహుల్ రామకృష్ణ సైతం కూడా సినీ హీరోలకు మీరు చెప్పినటువంటి ఛాలెంజ్ తో పాటు మొత్తంగా లైవ్ డిటెక్ట్ కు సంబంధించి రాజకీయ నేతలకు ఒక టెస్ట్ చేయాలి, అదేవిధంగా సినీ హీరోలకు ఒక డ్రగ్స్ టెస్ట్ చేసే విధంగా ఒక జీవోను పాస్ చేస్తే ఖచ్చితంగా దానికి సిద్ధమంటూనే మరోవైపు రాజకీయ నాయకులకు లైవ్ డిటెక్ట్ టెస్ట్ చేయడం అనేది పూర్తిగా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినీ హీరోలు అందరికీ ఆదర్శంగా ఉంటారు. వారు చెప్తే హీరోలకు సంబంధించి ప్రజలు వింటారు కాబట్టి
వాళ్ళు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేను చెప్పిన దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ ఈ విధంగా తనపై కౌంటర్ ఇవ్వడం పూర్తిగా సమంజసం అంటూ కూడా అనిరుద్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. ఏదేమైనప్పటికీ సినీ ఇండస్ట్రీ మరియు నేతల మధ్య కూడా ఇది కాస్త చిలికి గాలివానగా మారుతుంది. ఇప్పటికీ అనిరుద్ రెడ్డి, మంచు విష్ణు, అదేవిధంగా రాహుల్ రామకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగా ఫైర్ అయ్యాడు. తనతో మాట్లాడాలంటే ముందు మీరు లైవ్ ఏదైతే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని దాని రిపోర్ట్ బయట పెట్టిన తర్వాతే తనతో మాట్లాడాలని చెప్పి కూడా తను చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో ఒక్కసారిగా ఈ డ్రగ్ వ్యవహారం కాస్త కూడా నేతల మధ్య రాజకీయం వర్సెస్ అదేవిధంగా సినీ హీరోల మధ్య కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తను అవతల ఎవరైతే సినీ హీరోలు ఉన్నారో వారు దీనిపై స్పందించి టెస్టులు చేయించుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడతానని, అంతవరకు వాళ్ళతో మాట్లాడే ప్రసక్తి లేదంటూ చెప్తున్నారు. మరోవైపు ఒక జీవో తీసుకువస్తే ప్రతి ఆదివారం డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి మేము సిద్ధమంటూనే రాహుల్ రామకృష్ణ ట్వీట్ కూడా పూర్తి స్థాయిలో కొంత దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా కూడా ఈ హాట్ కామెంట్స్ తో ఒక్కసారిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వర్సెస్ అదేవిధంగా సినీ హీరోల మధ్య పూర్తి స్థాయిలో డ్రగ్ వ్యవహారం కాస్త యుద్ధంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ప్రస్తుతం. రైట్ శంకర్, థ్యాంక్ యూ.